ఎమ్మెల్యే జేవీర్ రెడ్డి గారి పిఏతో చేపించారంట, కాల్ చేపించారంట. ఇంకా సార్ వీళ్ళు ఆర్టీసీకి ఇవి ఇవ్వడానికి వెళ్తారు కదా సార్, వాళ్ళ సమస్యలు అవి ఎమ్మెల్యేస్ దగ్గరికి వాళ్ళని కావాలని ఇన్వాల్వ్ చేస్తారు సార్. వాళ్ళకి సంబంధం లేకపోయినా ఇన్వాల్వ్ చేస్తారు. ఎలా అంటే వీళ్ళు సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన పక్కన ఫోటోలు దిగి నేను ఆయన కాడున్నా, నాకు ఆయన తెలుసు, నేను ఇన్ఫ్లుయెన్స్ వాడగలుగుతా అని పోలీసులను కూడా బెదిరియడానికి ట్రై చేయడం. మనీ తీసుకునేవాడైతే మనీ ఇచ్చేసేయడం, లేదు తీసుకోడు అనేసరికి వాళ్ళని పోలీసులతో బెదిరియడం. నిన్నగాక మొన్న సార్ మేమేమన్నాం సార్, ఇంటి చుట్టూ బాకీలైనాయ్యా, పీకలు దాకా వచ్చినారు, సస్తావా ఇస్తావా అని కొడుతున్నారు, అట్లా వస్తున్నారు మీదకి. నిన్ను నమ్ముకొని చేసినా, నువ్వు కడతలేదు, ఈరోజు నువ్వు కట్టద్దు సరే, నా బంగారం నా చేతికిస్తే కనీసం అమ్ముకొని కొంత అయినా కట్టుకుంటా, మెయిన్ అయినా కట్టుకుంటాను. మన వైఫ్ అండ్ హస్బెండ్ది మన ఇద్దరం కలిసి ఉంటామా విడిపోతామో అది తర్వాత చూసుకుందాము. ఎందుకు నా గోల్డ్ని అలా చేసి నా లైఫ్తో ఎందుకు ఆడుకుంటున్నారు ఒక ఆడపిల్ల లైఫ్తో అని అడిగితే సార్, ఫస్ట్ అంతా నేను ఇస్తా అన్నాడు సార్. ఇప్పుడు ఏమంటున్నారు, నాది నా గోల్డ్, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టు మాట్లాడారు సార్. నేను వెళ్ళి ప్రూఫ్స్ అన్నీ తీసుకొచ్చాను సార్. అవి కొన్న రిసిప్ట్స్ ఉన్నాయి, ఆయన పంపించిన నోటీస్లో ఆయనే మెన్షన్ చేశారు మేము గోల్డ్ పెట్టామని, అంతా చేశారు సార్. చేసిన తర్వాత నా గోల్డ్ అని నేను ప్రూవ్ చేసుకుంటే ఎస్ఐ గారు కాల్ చేస్తే అంటారంట సార్, నాకు ఏమైనా ఉంటే నువ్వు లాయర్తో మాట్లాడుకున్న, లాయర్తో నేను రాను, ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టు మాట్లాడతారంట సార్. కొంతమందికి ఏమో డబ్బులు పెట్టేసి మేనేజ్ చేస్తే కనీసం నన్ను చూడరు, నన్ను దేకరు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నించుంటే చూడకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఆయన అంతలాగా మెయింటైన్ చేస్తున్నారు సార్. అంటే డబ్బు, పలుకుబడి, పరపతి ఉంటే ఎలాంటి ఆడపిల్లలకైనా, ఎంత ఆడపిల్లలకి మోసం చేసేయచ్చు, ఎలాంటి దౌర్జన్యాలైనా చేసేయచ్చు, అమ్మాయి లైఫ్ ప్రాపర్టీ కావాలి. ఆయనకి ఏమైనా చెడు అలవాట్లు, చెడ్డ ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నారా? మాట్లాడాం సార్ మేము, అంటే ఆయన డ్రింక్ అడిక్ట్ సార్. అయితే పెళ్ళికి ముందేమో మా ఫ్రెండ్స్కి ఫుల్ తాగి 12 to 2 మధ్యలో వచ్చేటోళ్ళు. ఏంటి కార్తిక్ గారు అంటే ఫ్రెండ్స్కి పార్టీలు ఇస్తున్నాను పెళ్ళి కదా అని చెప్పేవాళ్ళు. పెళ్ళి అయినాక కూడా నేను ఇక్కడ ఉన్నా కూడా అలానే వస్తుంటే ఏంటి కార్తిక్ గారు అని అడిగితే, నీకు నేను డైలీ 6 బేర్స్ తాగుతున్నాను తనే చెప్పేటోళ్ళు. నేను వీడియో కాల్స్లో కూడా చూసాను తాగడం, నేను లైవ్లో కూడా చూశాను. ఏంటి కార్తిక్ గారు అంటే నీకు ఇలా అయ్యింది కాబట్టి తాగుతున్నాను, అంటే తాగేవాడికి వంక అన్నట్టు. అప్పుడు పార్టీలు, ఇప్పుడు నీ హెల్త్ ఇష్యూ, ప్రతిదానికి మిమ్మల్ని ఏమని పిలిచేవాడు? మిమ్మల్ని ఏమని పిలిచేవాడు పెళ్ళికి ముందు? మిమ్మల్ని ఏమని పిలిచేవాడు? నన్ను నార్మల్గా పావని అంటారు, లేకపోతే డియర్ అని పిలిచేవాళ్ళు. కానీ ఎప్పుడు ఎక్కడ కొంచెం అయినా ప్రేమను చూపించిన సార్, మేము బయట అంటే ఎక్కడా కూడా కొంచెం ప్రేమను చూపించిన ఏంటి సార్, ఎక్కడా కూడా కొంచెం ప్రేమను చూపించిన సార్ మాకు ఉంటాయి సార్. మాకు ప్రేమను చూపించిన క్షణాలన్నీ ఫోన్ల వరకే ఉంటాయి సార్. ఏదున్నా ఫోన్స్ల వరకే. ఆయన మాటలైనా, ప్రేమ అయినా, ఏదైనా దగ్గరకు వస్తే మనిషిలాగా కూడా చూడరు, ముఖం చూడరు, ఒక నవ్వు కూడా ఉండదు. ఫోన్లో ప్రేమగా మాట్లాడేవాడు, దగ్గరకు వస్తే ఫోన్లో ప్రేమగా మాట్లాడేవాడు, దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా బిహేవ్ చేసేవాళ్ళు. వేరే రకంగా ఉండేవాడా? అవును సార్. అసలు మీరు ఎలా ఊహించుకున్నారు మీ లైఫ్ని? ఎలా ఉండాలి అని అనుకున్నారు? ఎలా ఉంది? ప్రతి అమ్మాయికి ఉంటాయి సార్, చాలా కళలు ఉంటేనే చాలా బాగా ఊహించుకున్నాను. ఇప్పుడే చెప్పాను కదా సార్, నాకు ఫ్యామిలీ అంటే లేదు. మంచి ఫ్యామిలీ, నన్ను బాగా చూసుకుంటారు, మమ్మీ నా దగ్గరే ఉంచుకుంటారు, హ్యాపీగా బతకచ్చు. నన్ను పిహెచ్డీ చేపిస్తా అన్నారు. నా గోల్ సార్ పిహెచ్డీ చేసుకొని హాయిగా నా హస్బెండ్ మేము అందరం కలిసి ఉండాలి అని చాలా ఊహించుకున్నాను సార్. ఏ రోజు సార్ హస్బెండ్ నుంచి ప్రేమ లేదు, అత్త మామ ఏ రోజు మనిషిలాగా చూడలేదు. ఒక పేషెంట్ లాగా, ఒక అంటరాని దానిలాగా నన్ను టార్చర్ చేయడం, డబ్బుల కోసం హింసించడం. ఏ రోజు సార్ నాకు ఒక రోజు చెస్ట్లో పెయిన్ వచ్చింది సార్, ఒక సైడ్ అంతా లాగుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, ఇష్యూ అయ్యింది, గొడవ అయ్యింది. ఏమనుకున్నారంటే సార్ స్ట్రోక్ వస్తుందేమో అనుకున్నారు సార్ ఈ టెన్షన్స్కి. అయినా ఒక్కసారి నేను నోట్లోకి వెళ్ళి, పావని నీకేమన్నా అయితే నేను ఏమవ్వాలి, ఆ మాట రాదు సార్. నీకేమన్నా అయితే మా మీదకి వస్తుంది, పోదాం హాస్పిటల్కి. ఏ రోజు ఒక వైఫ్గా నన్ను చూడలేదు సార్ ఆ అబ్బాయి. ఒక చిన్న ఇష్యూ సార్, ఆయన నా ముందు వాళ్ళ బాబాయ్ వాళ్ళ పాప వచ్చి ఆయన మీద చేతులు కాళ్ళు వేసుకొని పంతుంది సార్. అమ్మాయికి అటు ఇటు 19 years అలా ఉంటాయి.
మేము అడగను కూడా అడగలేదు సార్. అలా ఆమె ఎక్కువగా మూవ్ ఆన్ అవ్వడం అలా చేస్తుంటే పల్లెటూరులో మా ఊరికి వచ్చినప్పుడు సార్ నేను వెళ్ళి మా హస్బెండ్ పక్కన అనుకుంటే ఆమె కూడా వచ్చేసి అలా పడుకోవడం చేయడం, లేదు అంటే ఆమెను ఎత్తుకొని తిప్పడం అవన్నీ చేస్తుంటే పల్లెటూరు కదా సార్ తప్పుగా అనుకుంటారు. సో ఆ పని వాళ్ళు అమ్మ ఏంటమ్మా మీ అమ్మాయ కొత్త జంట అమ్మాయ ఏంటి అలా ఉన్నారు అంటే మమ్మీ తన దగ్గరికి వెళ్ళి నాన్న నువ్వు చిన్నపిల్లవిరా నీకు మదర్ లేరు, ఇక్కడ పల్లెటూరు నాన్న తప్పుగా అనుకుంటారు, మనం సిటీస్లో ఏం పట్టించుకోము, ఇవి పల్లెటూరులో తప్పుగా అనుకుంటారు నాన్న అని చెప్పారు. అంతే, మా మమ్మీ ఏం అనలేదండి. దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి నా ఆడపిల్లని అంటావా అంటే నా ఆడపిల్ల ఇలా అన్నావు అలా అన్నావు, నీ ఆడపిల్ల సరే సక్కమా అని నా అక్క వాళ్ళ బాబుతో పక్కన నుంచి నా ఫోటోనే సార్, ఆ ఫోటోని తీసి నీ పిల్ల ఫోటో దిగింది, నీ పిల్ల స్టోరీ పెట్టుకుంది అంటే నీ పిల్ల సక్కమా అని నోటికొచ్చిన మాటలు సార్. నేను అడిగాను, కార్తిక్ గారు తను ఆడపిల్ల నేను ఆడపిల్లే కదా, నేనే తిట్టాను కదా మా మమ్మీని, అలా అన్నందుకు కూడా నేనే తిట్టాను కదా, మరి నన్ను ఈరోజు నన్ను అన్నారే నేనే ఓదాచానే మిన్ను నా రోజు ఏడుస్తే, మరి నేను ఆడపిల్లను కదా నా లైఫ్తో ఎందుకు ఆడుకుంటున్నారు కార్తిక్ గారు, ఇలా అంటే నాకు బాధ అవుతుంది అంటే నేనంట మా అమ్మ అంటది మా అక్క అంటది, మేము లైఫ్ లాంగ్ అంటానే ఉంటాం, నువ్వు పడుతూనే ఉండాలి. ఇలాంటి వర్షన్లో మాట్లాడడం సార్. మా అమ్మని నోటికొచ్చిన మాటలు సార్, పలుపు అది ఇది అని నోటికొచ్చిన మాటలు ఇంట్లోకి రానియరు. నువ్వు ఎలా వస్తావో చూస్తాం, ఏ ముఖం పెట్టుకొని వస్తావో చూస్తామని మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు సార్. అక్కడికి మొన్న సీఐ దగ్గరికి వెళ్ళాం సార్, సార్ మాకు న్యాయం చేయండి సార్, మా గోల్డ్ ఇప్పియండి సార్ అంటే సీఐ సార్ కాల్ చేస్తే నాకు రిటైర్మెంట్ ఉంది ఇప్పుడు మాకు 30th అని కూడా చెప్పలేదు సార్. రిటైర్మెంట్ చెప్తే మేము రాకపోదు, మేము నాకు 5th రిటైర్మెంట్ ఉంది, నాకు ఎవరు రేవంత్ రెడ్డి వస్తున్నాడు నా రిటైర్మెంట్కి, అది ఇది అని చెప్పేసి ఆయనకు కూడా బెదిరించడానికి ట్రై చేస్తున్నారంట రేవంత్ రెడ్డి తెలుసు అని అన్న తర్వాత ఎందుకయ్యా పోలీసుని బెదిరించడం ఏంది, నువ్వు ఏదన్నా ఉంటే వచ్చి మాట్లాడు, పోలీసులను బెదిరించకు అని గట్టిగా అనేసరికి సైలెంట్ అయ్యాడంట సార్. ఇంకా ఇది ఇక్కడ కాదు తేలదు అని చెప్పేసి నాకెవరు సపోర్ట్ లేరు, ఒక మహిళా మండలంలో ఒక విషయం మిమ్మల్ని తీసుకొని అంటే ఎంత దూషించి ఎలాంటి అనుమానాలుగా కూడా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు కొట్టారా మిమ్మల్ని? సార్ కొట్టారా? మొత్తం ఫ్యామిలీ మొత్తం సార్, మనీ కోసం ఫ్యామిలీ మొత్తం సార్. అసలు ఎలా భరించారు? ఎందుకు కొట్టేంత పరిస్థితి ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగింది అది సార్? ఏది జరిగిన రూమ్ గేట్ లోపల సార్, గేట్ బయటికి ఏ విషయం రానియరు సార్. బయట అయితే మంచోళ్ళు సార్, వాళ్ళు లోపల కనీసం ఎన్ని టార్చర్ చేసినా నేను మాట్లాడకూడదు, ఏం చెయ్యకూడదు. బయటికి వస్తే కళ్ళ ముడి చుక్క నీళ్ళు గారినా వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు, ఏంటి ఏడుస్తున్నారు రా లోపలికి అంటారు సార్. రూమ్లోకి వెళ్ళి బయటికి కూడా వెళ్ళనియరు సార్. నన్ను ఒక హౌస్ అరెస్ట్ చేశారు నాకు ఆ ఇంట్లో. అంటే సార్ నేను గోల చేయడానికి కూడా రాలేదు సార్. సార్ మహిళా మండలి వాళ్ళని తీసుకొని నా గోల్డ్ అడుగుదామని వచ్చాను సార్. అడగడానికి వస్తే ఇక్కడ ఇష్యూ పెట్టుకొని మమ్మల్ని బయటికి ఎంటేసి తాళాలు వేసుకొని వచ్చేసారు సార్ బయటికి. అప్పుడు మీడియా వాళ్ళకి వాళ్ళు వచ్చారు, మీడియా వాళ్ళు వచ్చిన తర్వాత నేను మాట్లాడాను సార్. మామయ్య దగ్గరికి వెళ్ళి అడిగితే సార్ నాది అంట చచ్చిపోయే జబ్బు అంట సార్. మా ఇంటి వెనకంట ఎవరో ఇక్కడ ఇంటి వెనక ఆయన అంట చనిపోయారంట, ఆయన సోరియాసిస్ వల్ల చనిపోయారంట, ఇది చనిపోయే జబ్బు అంట సార్. నేను వెళ్ళా ఇంటి వెనక వాళ్ళని అడిగినా సార్, ఏంటి సార్ నిజంగా మీరు సోరియాసిస్ చనిపోయే జబ్బా ఏంటండి మీరు అలా చెప్పారంట అంటే, ఎవరమ్మా చెప్పింది, అసలు మేము 3 పిల్లలం మా డాడీకి, మా ఎవరికి రాలేదు, అసలు ఆయనకి ఎలాంటి ఇష్యూ లేదు దాంతో.